ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌలింగ్ టీమ్ గా ముద్రపడిన జట్టు కాస్త బ్యాటింగ్ లో భీకరంగా మారడంతో పాటు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించింది. దీంతో టీమ్ ఓనర్ కావ్య మారన్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గత సీజన్ లో సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన కారణంగా కావ్య ఎప్పుడూ బాధగానే కనిపించేవారు. ఇదే విషయాన్ని రజనీకాంత్ కళానిధి మారన్ దగ్గర ప్రస్తావించారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ అంటే బౌలింగ్ టీం అనే ముద్ర పడిపోయింది. బ్యాటర్లు కింద మీద పడి 130-140 పరుగులు చేస్తే బౌలర్లు తమ శక్తియుక్తులన్నీ దారబోసి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడానికి శ్రమించేవారు. చాలా సీజన్ల పాటు ఇలాగే గడిచింది. వార్నర్ అవుట్ అయితే టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరితే సన్ రైజర్స్ ఆ మ్యాచ్ లో చేతులెత్తేసినట్టే. డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ ను వీడిన తర్వాత జట్టు పరిస్థితి మరీ తీజగట్టుగా మారింది. గత సీజన్ లో అట్టడుగున నిలిచిన సన్ రైజర్స్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. సన్ రైజర్స్ ఓడిన తర్వాత కావ్య మారన్ ముఖంలో నిరాశ, బాధను చూసి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయ్యో పాపం అనుకునేవారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం కావ్య మారన్ బాధపడుతుండటాన్ని చూడలేకపోయారు. జైలర్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సన్ రైజర్స్ యజమాని కళానిధి మారన్ కు తలైవావ్ రిక్వెస్ట్ చేశారు. కళా సార్, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో కావ్య అప్సెట్ అవటాన్ని టీవీలో చూస్తే బాధగా ఉంది. మంచి ఆటగాళ్లను కొనండి, జట్టును బలోపేతం చేయండి అని రజనీకాంత్ కోరారు. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు ఆటగాళ్ల ఎంపికలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తప్పిదాలు చేసింది. వేలంలో 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ దారుణంగా విఫలం కావడంతో మిగతా ఆటగాళ్లు సైతం ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఆ సీజన్లో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలోనే 2023 ఐపీఎల్ సీజన్ ముగిశాక అదే ఏడాది జూలైలో రజనీకాంత్ చేసిన రిక్వెస్ట్ అప్పట్లో వైరల్ అయింది. సీన్ కట్ చేస్తే ఐపీఎల్ 2023కు ముందు నిర్వహించిన ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ మంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, వనిందు హసిరంగా, జయదేవ్ ఉనత్కత్ లాంటి ఆటగాళ్లను దక్కించుకుంది. కమిన్స్ కోసం 20.5 కోట్ల భారీ పెట్టినా కెప్టెన్సీ కోసం అతన్ని అంత మొత్తం వెచ్చించాల్సి వచ్చింది. ఐపీఎల్ వేలంలో కమిన్స్, హెడ్లను కొనుగోలు చేయడంతో సన్ రైజర్స్ జట్టు బలంగా మారింది. ఐపీఎల్ 2024 సీజన్లో సొంత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. దీంతో కావ్య పాప ఆనందంతో గంతులేసింది. ఈ క్షణాన ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న వ్యక్తి కావ్య మారన్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు రజనీకాంత్ గతంలో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ రిక్వెస్ట్ చేయడం వల్లే మంచి ఆటగాళ్లను కొనుగోలు చేస్తారని చెప్పలేం, కానీ సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్, ఫ్యాన్స్ ఇలా ఇప్పుడంతా హ్యాపీ. కావ్య పాప అయితే డబుల్ హ్యాపీ. రజనీ సార్, మరి మీరు కూడా హ్యాపీనా?